సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ చావుకొస్తోందా? లబ్ధి పొందిన వారు తమకు మంచి జరిగింది అని చెప్పడమే నేరమవుతోందా? ఒకరికి అనుకూలంగా మాట్లాడితే మరొకరు మాటలతో చిత్రహింసలు పెట్టి ప్రాణం తీసుకునేదాకా తెస్తారా? తెనాలి యువతి గీతాంజలి విషయంలో ఇదే జరిగిందా? అసభ్య పదజాలంతో వెంటాడి వేటాడి ట్రోలింగ్ చేసి సైబర్ సైకోలు చావుడప్పు మోగించారన్నది ప్రధాన ఆరోపణ. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు గీతాంజలి 7 చుట్టూ తిరుగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. వివాహిత గీతాంజలి మృతికి కారకులెవరు? రాజకీయ సైబరాసురుల చేతికి చిక్కి బలైందా? మహిళ అని కూడా చూడకుండా అశ్లీల పదజాలంతో వెంటాడి వేటాడి మానసిక వేదనకు గురిచేశారా? ఈ వేధింపులు భరించలేకే ఆమె సూసైడ్ చేసుకుందా? అమాయకుల్ని మింగేస్తున్న ట్రోలింగ్ భూతం, సామాన్యులకు చావుటప్పు మోగిస్తున్న సైబర్ ఆర్మీలు, రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్గా విపరీతంగా ట్రోల్స్, వారి వ్యక్తిగత జీవిత హననం, మహిళల బాడీ షేమింగ్, వ్యక్తిత్వాన్ని కించపరచడం. తన పేరుతో జగనన్న ఇళ్ల పట్టా ఇచ్చారన్న గీతాంజలి, పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి వస్తోందని ఆనందం. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్. గీతాంజలి చావుకు ట్రోలింగ్స్ కారణమంటున్న వైసీపీ. సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం అభం శుభం తెలియని అమాయకుల్ని మింగేస్తోంది. తెలిసి తెలియక పెట్టిన ఒక్క పోస్టు వారి జీవితాన్ని కబళిస్తోంది. విఐపీల నుంచి సామాన్యుల వరకు చావుడప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా ట్రోలర్స్. విచక్షణారహితం, అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వీటిని చూసి తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక, మౌనంగా బాధను భరించలేక ప్రాణాలు వదులుతున్నారు బాధితులు. ఈమె పేరు గీతాంజలి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలిది సామాన్య పేద కుటుంబం. కొద్ది రోజుల క్రితం తెనాలిలో జరిగిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పేరుతో ఇళ్ల పట్టా వచ్చింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబర్ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. సహజంగా చురుగ్గా ఉండే గీతాంజలి తన సంతోషాన్ని ఆ యూట్యూబ్ ఛానల్తో పంచుకుంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని కామెంట్లు చేసింది. ఆనందంలో చేసిన ఆ కామెంట్లు తర్వాత ఆమె జీవితానికి చితిపేర్చాయి. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. తొలుత కొన్ని అభినందిస్తూ కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఆమెపై అసభ్యకరంగా నెగటివ్ కామెంట్స్ రావడం మొదలైంది. ట్రోలింగ్స్ పెరిగిపోవడంతో ఆమె తెల్లవారుజాము వరకు వాటిని చూస్తూ గడిపేసింది. ఈ నెల 7న తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే ప్రయత్నం చేసింది గీతాంజలి. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందింది. అయితే గీతాంజలి మృతి వెనుక టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగం చేసిన కామెంట్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లు చేసిన అసభ్య కామెంట్లే ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. There she gave interview to few local media channels. Immediately it went viral on all the platforms. After getting viral, she was brutally trolled. The language she was told in doesn't have any space in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed and took the extreme step. గీతాంజలి భర్త స్థానికంగా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నారు. వారికిద్దరు పిల్లలున్నారు. రోజులాగే ఆ రోజు ఇంట్లో పని చూసుకుని షాపుకు వెళ్లిపోయాడు. అయితే తర్వాత తెనాలి రైల్వే స్టేషన్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపాడు గీతాంజలి భర్త. తన భార్య ఇళ్ల పట్టాలు అందుకున్న తర్వాత ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ వచ్చాయని వాటి గురించి చెప్పిందన్నాడు భర్త. అయితే నెగటివ్ కామెంట్స్, ట్రోలింగ్ గురించి చెప్పలేదన్నాడు. చనిపోయిన 3 రోజుల తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగా ట్రోల్స్ వచ్చి బెంగ పెట్టుకుంది అనే విషయం కూడా నాకు 3వ రోజు పూర్తిగా అర్థమయ్యింది. నేను ఈ భ్రమలో దిష్టి తగిలింది అనే ఆలోచనలో ఉన్నాను. 3 రోజులు కూడా దిష్టి తగిలిందిలే ఇలాగ అయ్యింది అని అనుకున్నాను. తర్వాత పోస్ట్ మార్క్లో అందరూ సంతాప యాడ్స్ పెడుతుంటే ఎవరెవరో యాడ్స్ పెడుతున్నారు. అది చూసి షాక్ అయ్యాను. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు, అమ్మాయి ఎవరు తెలియదు, కానీ వాళ్ళు అభినందనలు ఇలా పెట్టారు దీనికి ఇలాగా. అది అప్పుడు చూస్తేనే నాకు ఇలా అయ్యింది. ఇక మిగతా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే ఎక్కడ ఏడ్చిందో, ఎక్కడ అర్ధరాత్రి ఫోన్ వాష్రూమ్ కన్నా వేస్తే ఫోన్ అప్పుడు చూస్తుంది, ఇవన్నీ ఇప్పుడు థింక్ అవుతున్నాయి. గీతాంజలి చాలా చురుకైన అమ్మాయిని బంధువులు తెలిపారు. అద్దె ఇంట్లో ఉన్న తమకు ఇళ్ల పట్టా రావడంతో ఆ ఆనందంలో యూట్యూబ్ ఛానల్తో పిచ్చాపాటిగా మాట్లాడిందని చెబుతున్నారు. అయితే నెగిటివ్ ట్రోలింగ్ తట్టుకోలేక మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క మాట అంటేనే మనం తట్టుకోలేము. ఎవరైనా ఏదన్నా అంటే అది అలాగా తెల్లారులు మనకి ఆలోచన తిరుగుతూ ఉంటుంది, నిద్ర ఉండి చదువుతుంది. అలాంటిది ఆ పిల్లకి కొన్ని వందల ట్రోల్స్ అయ్యేసరికి
అది ఆ అమ్మాయికి ఇట్లా పక్కన 3 దాకా తెల్లారులు రాత్రి 3 దాకా తను నిద్రపోకుండా చూస్తూ ఉందంట. ఏంటమ్మాయి సెల్ ఫోన్ చూస్తున్నామని మా వాడు అడిగాడంట కూడా అప్పటికి. సరే అప్పుడు కాసేపు మరి ఆపేసి కట్టేసి పడుకున్నట్టుంది. పొద్దున్నే మళ్ళీ లేస్తే మళ్ళీ పిల్లలు రెడీ చేసే టైంకి చాలా వచ్చి మిస్డ్ కాల్స్, ట్రోల్స్ అవన్నీ వాటిలో వచ్చేసరికి వాటిని చూడటానికే టైం చాలలేదు తనకి. గుంటూరు జిల్లా గీతాంజలి ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఐటీడీపీ జనసేన నేతల అకౌంట్లను పరిశీలిస్తున్నారు. పలువురు నిందితుల్ని గుర్తించారు పోలీసులు. పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించినట్లు టీడీపీ జనసేనపై ఆరోపణలు ఉన్నాయి. గీతాంజలిని దూషిస్తూ వేషభాషల్ని ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. Part of AP police and AP government, we are committed to the safety of women not only in physical space but in cyberspace also. Now these days cyberspace is as vulnerable for women and children as it is in real physical world. Already we have got few digital footprints, trolls, and even the kind of language that is used I cannot put in front of media also. That is the situation. We have identified certain social media handles. We are still going through it. We would be tracing the people, the original. Few handles seem like they are being operated by the original owners of the pages. అయితే గీతాంజలి మృతి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు కారణం నెగటివ్ ట్రోలింగ్స్ అని సమాచారం. అయితే ఈ ఘటనపై అధికార వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ జనసేన సోషల్ మీడియా మూకల టార్గెట్తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గీతాంజలి మృతితో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. మరీ ముఖ్యంగా ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంటి? తన ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటే ప్రాణాలు పోవాల్సిందేనా అని మృతురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గుంటూరు జీజీహెచ్లో శవ పరీక్ష అనంతరం చినరావూరు తోటలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు భర్త బాలచంద్ర. తల్లి భౌతిక కాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. కర్రలు రాళ్లతో కొడితే శరీరంపై దెబ్బలు మాత్రమే తగులుతాయి, కానీ మాటలు మనుషుల్ని మానసికంగా కుంగదీస్తాయి, బ్రతికుండగానే జీవోత్సవం చేస్తాయి. ఒక మనిషిని కుంగదీయడం, అవమానించడం, సమస్యల్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఇప్పుడు సోషల్ మీడియా కొందరికి ఆయుధంగా మారింది. ట్రోల్స్ పేరుతో ఇతరుల భావోద్వేగాలను అవమానపరచడం కొందరికి పనిగా మారింది. ట్రోలింగ్ అనేది ఒక చీడలా, ఇంకా చెప్పాలంటే ఒక క్యాన్సర్లా వ్యాపించింది. క్యాన్సర్కి కనీసం మందో మాకో వేసే విరుగుడు ఉంది, కానీ ట్రోలింగ్కు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ ట్రోలింగ్ రొచ్చుకు రూపాయి ఖర్చు కాదు. మాట విసరడం ఎంత ఉచితమో ఒక వ్యక్తిని ట్రోల్ చేయడం అంతే సులువు. అయితే మాట విసిరితే గాల్లో కలిసిపోతుంది. కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ లింకులతో సింక్ అయిపోయి నెట్టింట్లో ప్రపంచమంతా క్యాన్సర్లా వ్యాపించేస్తుంది. క్యాన్సర్ ఒక మనిషిని నిర్వీర్యం చేస్తుంది, కానీ ఈ ట్రోల్ క్యాన్సర్ ఇప్పటి వారిని, భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నిత్యం కెమెరాలు, వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. 4-5 ఏళ్లుగా రాజకీయ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడితే ఆ మాట నచ్చకపోతే దారుణమైన పదాలతో ఒకరిని మించి ఒకరుగా రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న సోషల్ ఆర్మీలు తమ పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి అనే కన్నా ఎంతవరకు అయినా దిగజారిపోతున్నాయి. ప్రత్యర్థి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. వారి వైవాహిక జీవితం నుంచి పిల్లల వరకు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో చెలరేగుతున్నాయి. గుడ్డ కాల్చి ముఖం మీద వేసిన చందాన ప్రవర్తిస్తున్నాయి. అది పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకు చేరింది. దీనికి తోడు ఎన్నికల సీజన్ కావడంతో సోషల్ మీడియా సైనికులు మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పచ్చి బూతు బొమ్మల్ని తెచ్చి వాటికి ప్రత్యర్థి నేతల ఫోటోలను మిక్స్ చేస్తున్నారు. వాటి కింద అసభ్యకరమైన రాతలు పోస్ట్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్ పార్టీ సైతం అంతే ఘాటుగా స్పందిస్తోంది. ఫలితంగా పార్టీల మధ్య వార్ కాస్త పరువును నెట్టింట్లో పెట్టి అంగడి సరుకుగా మారుస్తోంది. ఇక ఈ భూతం ఎలా తయారైందంటే చిన్నారులు, విద్యార్థులను సైతం వదలడం లేదు. ఈ ట్రోలింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడటం, దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం. అయితే ప్రస్తుతం మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం, తోటి మనుషుల్ని దారుణంగా మానసికంగా హింసించడంగా మారిపోయింది.
టెక్నాలజీ మార్పు హింసించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా సాధారణంగా అయిపోయింది. సమాచార విప్లవం అంటే మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి, మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని మాటల విరుపులతో, పదాల హింసాత్మక ప్రయోగాలతో, నోటితో మాట్లాడడానికి కూడా అసహ్యించుకునే పదాల్ని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ ట్యాగ్స్తో తీసుకొస్తున్నారు. ట్వీట్ల బురద, ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ట్రోలింగ్ భూతం పెట్టిన హింసతో రైలు కింద పడి నిండు జీవితాన్ని బలి చేసుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనకు తెలియని ఇలాంటి సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ సోమరులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కంప్యూటర్ వాడే, ఇంటర్నెట్లో రకరకాలుగా పనుల్ని నిర్వర్తించుకునే ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి విచక్షణా జ్ఞానం ఉండాలి. మనం వాడుతున్న పదం ఎదుటి వారి గుండెను ఎంత గాయం చేస్తుంది అనే కనీస ఆలోచన ఉండాలి. ఎవరైనా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నచ్చకపోతే హుందాగా చెప్పొచ్చు. కానీ పరమ అసహ్యకరమైన భాషతో, అభ్యంతరకరమైన తిట్లతో ట్రోలింగ్ చేయడం అనేది ఎవరు చేసినా తప్పే. దాన్ని అందరూ ఖండించాల్సిందే. దీపిక, సమంత లాంటి సెలబ్రిటీలకు ట్రోలింగ్ మీద అవగాహన ఉంటుంది. వారు నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తారు. అయినా వారు కూడా డిప్రెషన్లోకి వెళ్లిపోయేలా ట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే ఈ ట్రోలింగ్ పాపుల పనితనం తెలుసుకోవచ్చు. ఇక అలాంటి సెలబ్రిటీల దగ్గర వైద్య సహాయం పొందేందుకు డబ్బుంటుంది. వారు డిప్రెషన్ నుంచి బయటపడడానికి అవసరమైన వైద్య సహాయాన్ని పొందుతారు. కానీ గీతాంజలి లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? వారు ఇలా ట్రోలింగ్ భూతాలకు బలైపోవాల్సిందేనా? డబ్బిచ్చి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకునే పార్టీలు, నాయకులు, సెలబ్రిటీలు అందరూ ఆలోచించాలి. ట్రోలింగ్ క్యాన్సర్ను అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేయాలి. మరో గీతాంజలి వార్తలు మీడియాలో కనబడకుండా ఉండాలంటే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రోలింగ్పై యుద్ధం మొదలుపెట్టాలి. ఉచితాల్ని వాడుకోవడం అలవాటు పడ్డ సోమరుల గుంపు అరచేతిలో ఉన్న ఫోన్తో ఏది పడితే అది, ఎలా పడితే అలా చిత్తానికి పెంటను సోషల్ మీడియాలో జల్లేస్తున్నారు. పార్టీల అండ, నేతల దన్ను, మనల్ని ఎవడేం చేస్తాడు అనే తెంపరితనంతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ సోషల్ సోమర్ల బారిన పడిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాబోదు. ఇప్పుడు గీతాంజలి విషయం బయటకొచ్చింది. ఒక సామాన్యురాలి బాధ ప్రపంచానికి అర్థమవుతోంది. ఇలా బయటకు రాని గీతాలు ఎన్నున్నాయో. భాషను ఇలా కూడా వాడొచ్చా అని అనిపించేంతగా ఈ సోషల్ సోమరుల పదాలు ఉంటాయి. అసలు ఈ ట్రోలింగ్ భ్రష్టులకు ఒక అంశం, ఒక విధానం అంటూ ఏమీ ఉండవు. ఇక ట్రోల్స్ ఎదుర్కొనలేక మానసికంగా కుంగిపోయిన వారు, ఆత్మహత్యలకు పాల్పడిన వారు, సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా జరిగిపోయిన వారు, పరువు పోయిందని డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వారు ఎంతో మంది బాధితులుంటారు. అలాంటి వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాము ట్రోల్ చేయబడుతున్నారని ఒక నోట్ ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ద్వారా, డిజిటల్ వెల్ బీయింగ్ మరియు ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూపులకు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా ట్రోల్స్ని ఎదుర్కోవచ్చు. సైబర్ బెదిరింపులతో ట్రోలింగ్ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల తరఫున పోరాడుతున్నాయి. వాటికి ఫిర్యాదు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ట్రోల్ చేస్తున్న వారి మాటల్ని అందరూ నమ్మకపోవచ్చు. మొదటగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని నమ్మేవారు ఎవరైతే ఉంటారో ఈ ట్రోల్స్కి వారు ప్రాధాన్యత ఇవ్వరు. ట్రోల్స్ చేస్తున్న వారిని బ్లాక్ చేయడం అత్యుత్తమమైన పని. చాలా యాప్లలో రిపోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ట్రోల్స్ని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ట్రోల్స్ మీకు బాధ అనిపిస్తే నచ్చిన వారితో షేర్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇతరులు లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ ట్రోలింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. యువతులు, మహిళలు ఈ ఆన్లైన్ ట్రోలింగ్కు ఎక్కువగా గురవుతున్నారు. సైబర్ బుల్లీయింగ్, ఇతర ఆన్లైన్ వేధింపులు వంటివన్నీ ట్రోలింగ్ కిందకే వస్తాయి. వీటిని చట్టం నిషేధించింది. ట్రోలింగ్కు గురయ్యేవారు బెదిరింపులు, లైంగిక వేధింపులు, ఆన్లైన్ వేధింపులు, పరువు నష్టం వంటి కేసులతో పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. కానీ వీటిపై చట్టపరమైన పోరాటం చేయడం బాధితులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ట్రోలింగ్ లేదా వేధింపులను నిర్వచించలేదు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం సైబర్ నేరాలు, ట్రోల్స్పై పోరాడవచ్చు. ఈ చట్టంలో ఆన్లైన్ వేధింపులకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయనే వివరాలు ఉన్నాయి. ఈ చట్టపరమైన మార్గాలు ఎంత సమర్థంగా ఉన్నాయి? ట్రోలర్స్ తమ గుర్తింపును బయట పెట్టకుండా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వీరిని గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా మారొచ్చు. అందువల్ల ట్రోలర్స్ను శిక్షించడం కష్టమైన ప్రక్రియగా మారుతోంది. కానీ ఇలాంటి వారిని విద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపులు, లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించడం వంటి చర్యలకు బాధ్యులుగా చేసి శిక్షించవచ్చు.